మేమైతే ఇప్పుడు పందిరి తీయడాకైతే వచ్చాం. ఇక్కడ దృశ్యం చూసి మేమే ఆశ్చర్యపోయాం. ఎందుకు ఆశ్చర్యపోయామో మీకు చూపిస్తాను చూడండి. ఇక్కడికి రాగానే ఏం డబ్బా సౌండ్ వస్తుందని వెనక్కి చూస్తే ఇక్కడ చిన్న చిన్న పప్పీస్ అయితే ఉన్నాయి. మొత్తం 5 ఉన్నాయి. ఈ పప్పీస్ ఇంకా కళ్ళు కూడా తెరవలేదు, ఎందుకంటే ఇవి నైటే పుట్టినట్టు ఉన్నాయి. అది కూడా మన పందిరిలోనే. నేనైతే ఫాస్ట్ గా వెళ్లి పాల ప్యాకెట్ అయితే తెచ్చేసాను. మనం డైలీ ఏదో ఒక వస్తువు మీద వేస్ట్ ఖర్చు అయితే పెడతాం అనమాట. అదేదో వేస్ట్ చేసే బదులు వీటికి ఏదో ఒకటి కొని పెడితే వీటికి కడుపైన నిండిద్ది. నేను పోటీగాడిలాగా ఇక్కడ ఒక పని చేశా చూడండి. అంటే నేను సరిగ్గా దానికి హోల్ అయితే పెట్టలేదు, మళ్ళీ చింపి మళ్ళీ పోసాను అనమాట. అప్పుడు వచ్చింది. వెంటనే అది తీసుకొని వచ్చి దీన్ని పెట్టా. సపసప అని తాగేసింది. గౌకుమని దాని పిల్లని అయితే తీసుకొని వచ్చాను, తెచ్చి దాని దగ్గర వదిలేసాను అనమాట. చూడండి అది ఎలా ఆడుతుందో. ఏంటి ఎంత మెత్తకుందని వెళ్ళిపోయి దుల్లేస్తుందేమో పాప మీది. మీరేం మీ ఆస్తులు గీసులు అన్ని పెట్టేవసరం లేదు మామ. మీ దగ్గర ఉన్న డబ్బులతోనే ఒక బిస్కెట్ పాల ప్యాకెట్ తెచ్చి ఇట్లా వేస్తే చాకే తెలుసు అయ్యి అంత విశ్వాసం చూపిస్తాయో, ప్రాణం ఇస్తాయి అనమాట మనిషికి. మా పెందరి వెనకాల ఇంకో డాగ్ ఉంది. ఆ డాగ్ వచ్చేసి 7 పప్పీస్ అనమాట. పందిర్లో ఉన్నది 5 పప్పీస్. ఇంకా దీని పేరు వచ్చేసేపటికి బ్లాక్. ఇది వచ్చేసి మా పందిరి ఎదురున్న బ్రాహ్మిన్స్ వాళ్ళ ఇంట్లో పెట్టింది. మొత్తం 6 పెట్టింది. ఇక మేము పందిరి తీయాలన్నా 1కి 10 సార్లు ఆలోచిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు మేము పందిరి తీస్తామంటే ఇది అసలే వర్షాకాలం, ఎక్కడుంటే ఏంటి అనేది కూడా మేము ఆలోచిస్తున్నాం. ఎందుకో తెలియదు అన్ని వీడియోలు మీతో షేర్ చేసుకున్నా ఈ వీడియో కూడా మీతో షేర్ చేసుకోవాలనిపించింది. థ్యాంక్ యూ, బాయ్.